హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ ఎమ్మి కిచెన్. ఇప్పుడు మనకి చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అంతేకాకుండా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ తెల్ల జుట్టు కూడా నల్లబడాలి అంటే ఈ నూనెని తయారు చేసుకుని వాడండి. ఒక్క నెల రోజులు వాడితే మీకే తేడా తెలుస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మందార పువ్వులను తీసుకుని పువ్వు మధ్యలో ఉండే కాడని తీసేసుకుందాము. కాడని తీసుకున్న తర్వాత మందార పువ్వు తొడుము ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, ఆ తొడుమును కూడా తీసుకుని మందార పువ్వుని మిక్సీ జార్లో వేసుకుందాము. మిగతా పూలన్నీ కూడా అదే విధంగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. మనం నూనె తయారు చేసుకోవడానికి బీడి మూకుడు కానీ ఇనుప మూకుడు కానీ తీసుకుందాము. మూకుడులో 1/2 kg కొబ్బరి నూనె పోసుకుని మనం ముందుగా మందార పూలు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మందార పూల మిశ్రమాన్ని వేసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మీరు నూనె కాసుకున్నప్పుడు ఏదో ఒక ఐటెం వేయడం మర్చిపోతారు. ఇది గుంటకరగరాకు. ఈ ఆకుని మిక్సీ పట్టుకుని నూనెలో వేసుకోవచ్చు. నేను నూనెలో గుంటకరగరాకు పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 లీటర్ నూనెలోకి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. గుంటకరగరాకు పౌడర్ అన్ని ఆయుర్వేద షాపులోనే దొరుకుతుంది. రాగి ఉసిరికాయల పౌడర్ 1.5 స్పూన్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకుని బాగా కలుపుకుందాము. ఆయిల్లో అన్ని బాగా కలిసిన తర్వాత కలబందని తీసుకుని చాకుతో పై తొక్క అంతా కూడా తీసేసుకుందాము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. పై తొక్క అంతా తీసేసుకున్న తర్వాత లోపల గుజ్జుని ఆయిల్లో వేసేసుకుందాము. మిగతా ముక్క కూడా అదే విధంగా తీసేసుకుని గుజ్జంతా ఆయిల్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని రాత్రంతా నూనెలో నాననిద్దాము. రాత్రంతా అవన్నీ నూనెలో నానిన తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి నూనె కాగేటంత వరకు కూడా సిమ్లోనే ఉండాలి. నూనె బాగా కాగిన తర్వాత 100 ml ఆముదం వేసుకుని 5 నిమిషాలు మరగనిద్దాము. ఆముదం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆముదం వేసిన తర్వాత చిన్న మూకుడు అయితే పొంగిపోతుంది. ఇది పెద్ద మూకుడు కనుక పైకి రాదు. నూనె ఈ విధంగా కాగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కాసుకున్న నూనెని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత వేస్ట్ అంతా కూడా మూకుడికి వెళ్ళిపోతుంది. పైన ఉన్న నూనెని ఫిల్టర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుందాము. ఈ విధంగా తయారు చేసుకున్న నూనెని 1 వారం రోజులు వాడేసరికి జుట్టు రాలడం తగ్గుతుంది. కుదుళ్ళు కూడా గట్టిపడతాయి. కొత్త జుట్టు కూడా రావడం మొదలవుతుంది. అంతేకాకుండా తెల్లగా ఉన్న జుట్టు కూడా నల్లబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. నూనె వడకెట్టుకున్న తర్వాత ఏ కలర్లో ఉందో చూడండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.